నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ప్రైమ్ వీడియోలో సైలెంట్గా రిలీజ్ అయ్యి ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఒక యునీక్ థ్రిల్లర్ గురించి. జస్ట్ 1 అవర్ 15 మినిట్స్ రన్ టైంతో ఉన్న ఈ మూవీలో మ్యాటర్ ఏంటో, చూడొచ్చా లేదా అనేది స్పాయిలర్స్ లేకుండా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తా. సినిమా కథ మొత్తం ఒక డెడ్ లైన్ చుట్టూ తిరుగుతుంది. రేపు ఉదయం 10 గంటలకు ఒక డెడ్ బాడీని అంబులెన్స్లో ఇంటికి చేర్చాలి. వినడానికి ఇది సింపుల్ పాయింట్లా అనిపించినా ఈ జర్నీలో టోటల్గా 5 నుండి 6 ప్యారలల్ స్టోరీస్ కనెక్ట్ అవుతాయి. అంటే మనం చందమామ కథలు లేదా సీ ఆఫ్ కంచారపాలెంలో చూసినట్టు వేరువేరు వ్యక్తుల జీవితాలు, వాళ్ల ప్రేమ, క్రైమ్ అండ్ పాలిటిక్స్ ఈ ఒక్క డెడ్ బాడీ వల్ల ఎలా ముడిపడ్డాయి, చివరికి ఆ టాస్క్ ఫినిష్ అయ్యిందా లేదా అనేదే ఈ సినిమా. డైరెక్టర్ న్యూ స్టైల్లో ట్రై చేశారు. ప్యారలల్ స్టోరీస్ని ఒకదానితో ఒకటి లింక్ చేసిన విధానం చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. సినిమాలో మెయిన్ హైలైట్ అంటే క్లైమాక్స్లో వచ్చే ఆ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్. మనం ఊహించని విధంగా క్లైమాక్స్ డిజైన్ చేశారు. తలపోటు వచ్చే సీన్స్ లేకుండా స్క్రీన్ ప్లే స్మూత్గా వెళ్ళిపోతుంది. యాక్టర్స్ అందరూ కూడా తమ రోల్స్కి ఫుల్ జస్టిస్ చేశారు. బట్ స్టోరీలో కొన్ని క్యారెక్టర్స్కి ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఇమోషన్ ఉండాల్సింది. స్పెషలీ ఒక ప్రాస్టిట్యూట్ని పెళ్లి చేసుకునే క్యారెక్టర్ పాయింట్ బాగున్నా అది ఇంకా కన్విన్సింగ్గా చూపిస్తే బాగుండేది. ఆల్రెడీ ఇలాంటి ప్యారలల్ సినిమాలు చాలా చూశాం కాబట్టి కొన్ని సీన్స్ మనకి రొటీన్గా అనిపిస్తాయి. హెబా పటేల్ గారి క్యారెక్టర్ అండ్ డైలాగ్స్ కొంచెం బోల్డ్గా ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూసేటప్పుడు అది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఓవరాల్గా మీకు డిఫరెంట్ ప్యారలల్ స్టోరీస్ అండ్ నాన్ లీనియర్ థ్రిల్లర్స్ ఇష్టం ఉంటే ఈ షార్ట్ రన్ టైమ్ ఫిల్మ్ని ప్రైమ్ వీడియోలో ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. ఓటీటీలో చూడ్డానికి ఇది ఒక డీసెంట్ వాచ్. నా రేటింగ్ 2.6 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన కనెక్షన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే వెంటనే సబ్స్క్రైబ్ పైన ఒక ట్యాప్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.